గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మన అందరి జీవితంలో కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తా ఉంటాడు కదా! కొన్నిసార్లు ఆలస్యం జరుగుతా ఉంటే, జరగవలసిన పనులు కొంచెం లేట్ జరుగుతా ఉంటే, మనలో చెప్పలేని ఆందోళన, చెప్పలేని భయము, చెప్పలేని వణుకు వస్తా ఉంటది. ఏమైతదో, ఏం జరుగుతదో అని కదా! కొన్నిసార్లు దేవుడు అనారోగ్యం విషయంలో ఆలస్యం చేస్తా ఉన్నాడేమో, ఇంకా మనల్ని స్వస్థపరచకుండా దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడేమో. కొన్నిసార్లు ఒకవేళ మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడతా ఉంటే దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడేమో నీ సమస్యను తీర్చడానికి. కొన్నిసార్లు ఒకవేళ నువ్వు ఏదైనా ఇబ్బందితో, బంధకాల్లో ఉండి, ఒత్తిడిలో ఉండి ఎన్నో గొప్ప సమస్యలు మనము ఫేస్ చేస్తా ఉండొచ్చు. దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడేమో వాటన్నిటిని సాల్వ్ చేయకుండా. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రణాళికకు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన ప్లాన్ మనం నెరవేర్చడానికి మనల్ని ఎక్విప్ చేస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు, మౌల్డ్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేశాడంటే దాని విషయంలో తప్పకుండా ఏదో గొప్ప ప్రణాళిక ఉందని మనం గ్రహించాలి. దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే ఆ ఆలస్యం చేస్తున్న సమయంలో మనం దేవునికి ఇంకా దగ్గర అవుతా ఉంటాము. చూడండి, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా స్పిరిచువల్గా మనం గ్రో అవుతూ ఉంటాము. ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎక్కువ వాక్యం చదువుతూ ఉంటాం, ఎక్కువ దేవునితో సహవాసం చేస్తూ ఉంటాము. బహుశా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయలేమేమో కదా! అయితే దేవుని ఆలస్యము వెనక తప్పకుండా ఒక గొప్ప ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యోసేపును మనం చూస్తే యోసేపు కూడా ఆయన చెయ్యని నేరానికి, ఆయన చెయ్యని ఆ యొక్క తప్పిదముకి ఆయన ఒక జైలుకి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. చెరసాలలో కొన్ని కొన్ని రోజులు ఆయన గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆ ఒంటరితనంలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో ఆయన అనుకోవచ్చు ఇదే నా లైఫ్‌కి ఎండ్ అని. కానీ ఆ చెరసాలలో శాశ్వతంగా యోసేపు ఉండలేదు, కొద్ది కాలమే. ఎప్పుడైతే ఆయన బయటికొచ్చాడో ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ఆయనను ఒక మినిస్టర్‌గా దేవుడు నియమించాడు. సో, ఆ చెరసాల శాశ్వతంగా ఆయనను పట్టుకొనుందా? శాశ్వతంగా ఆయన చెరసాలలోనే ఉన్నాడా అంటే నో. దేవుడు ఆలస్యం చేశాడు. కానీ దానివల్ల దేవుని ప్లాన్‌ని యోసేపు గ్రహించగలిగాడు. యోసేపు ఆ ప్లాన్‌ని నెరవేర్చడంలో ఆయన కూడా సంతోషించగలిగాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 41:46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడైయుండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారం చేసెను. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆయన వెళ్ళి ఐగుప్తు దేశమంతటా తిరిగాడంట. ఆ దేశమంతటా చూసొచ్చాడు. ఎక్కడెక్కడ ఏముంది. ఎందుకంటే ఈ రోజు నుండి ఆయన ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన ప్రధానిగా ఉండబోతా ఉన్నాడు కాబట్టి అదంతా సంచరించినట్టు మనం చూస్తా ఉన్నాము. ఒకప్పుడు ఆయన లైఫ్ ఏ విధంగా ఉంది? బంధకాల్లో ఉంది. సంచరించే విడుదల ఆయనకు లేదు, ఫ్రీడమ్ ఆయనకు లేదు. కానీ ఈరోజు ఆయన లైఫ్ ఏ విధంగా ఉంది అంటే ఆయన ఐగుప్తు దేశం అంతటా సంచరించాడు అని రాయబడతా ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడు, నీ లైఫ్‌లో కూడా, నీ బంధకాల్లో కూడా, నీ సమస్యల్లో కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీ నీ జీవితంలో ఆలస్యం చేస్తా ఉన్నాడంటే దాని వెనుక గొప్ప ప్రణాళిక ఉంది. ఈరోజు దుఃఖిస్తున్న నువ్వు రేపు సంతోషిస్తావు. ఈరోజు బంధకాల్లో ఉన్న నీవు రేపు ఫ్రీగా, ఫ్రీ బర్డ్ లాగా ఒక స్వేచ్ఛగా నువ్వు సంచరిస్తావు. ఒకవేళ ఈరోజు అప్పుల బాధల్లో ఉన్నావేమో, రేపు ఇతరులకు నువ్వే అప్పిచ్చే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమస్య ఏదైనప్పటికీ, ఎందులో దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అందులో గొప్ప ప్రణాళిక ఉందని గ్రహించు. దాని ద్వారా నువ్వు స్పిరిచువల్గా ఇంకా దేవునికి దగ్గర అవుతున్నావని గ్రహించు. అప్పుడు నువ్వు గొప్పగా దేవునిలో ఆనందిస్తావు, ఆయనను ఆరాధిస్తావు, ఆయనను కనపరుస్తావు. గాడ్ బ్లెస్ యూ.